ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, ఉత్తర్వులు జారీ. ఈ యొక్క టాపిక్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. అందుకంటే ముందుగా మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేసినప్పుడైతే మరింత మందికి అయితే వీడియో షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా నేను కోరుకున్నానండి. ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, ఉత్తర్వులు జారీ. ఈ యొక్క టాపిక్లో మనం ఒకసారి గమనించినట్లయితే ఏపీ ప్రభుత్వం ఉద్యోగులకైతే మరో శుభార్త చెప్పిందండి. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉద్యోగులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్న టీడీపీ సంకీర్ణ ప్రభుత్వం తాజాగా మెడికల్ రియంబర్స్మెంట్ స్కీమ్ ఫర్ ఎంప్లాయీస్ పథకాన్ని మనకైతే విస్తృతం చేస్తున్నారండి. ఈ మేరకు ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకానికి వచ్చే ఏడాది మార్చి 31 వరకు మనకైతే పొడిగించడం జరిగిందండి. ఉద్యోగులు ఆరోగ్య పథకంతో పాటు మెడికల్ రియంబర్స్మెంట్ పథకం కూడా వారైతే కొనసాగిస్తున్నట్టుగా ఉత్తర్వుల్లో స్పష్టం చేయడం జరిగింది. ఏపీలో అధికారాన్ని చేపట్టిన టీడీపీ కూటమి ప్రభుత్వం ఉద్యోగులు పెన్షన్లకు శుభవార్త వినిపించిందండి. ఇంకా అదేవిధంగా మెడికల్ రియంబర్స్మెంట్ పథకాన్ని కూడా మరో ఏడాది పొడిగించినట్టుగా నిర్ణయించింది. ఈ మేరకు ఏపీ ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎంటీ కృష్ణబాబు గారండి వీరైతే ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఈ పథకాన్ని ఏప్రిల్ 1, 2024 నుంచి మనకైతే మార్చి 31, 2025 వరకు మనకైతే పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందండి. ఉద్యోగుల ఆరోగ్య పథకంతో పాటు మెడికల్ రియంబర్స్మెంట్ పథకం మనకైతే అమల్లోకి ఉంటుందని తెలపడం జరిగిందండి. ఇంకా అదేవిధంగా మరొక వైపు అమరావతిలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభార్త చెప్పింది. సచివాలయంతో పాటు వివిధ శాఖల అధిపతులు, కార్పొరేషన్లు, ప్రభుత్వ కార్యకలాపాలు మనకైతే వారంలో 5 రోజులు మాత్రం మనకైతే పని కల్పించారండి. ఇంతకుముందు ఈ విధానం ఉండగా తాజాగా ఈ విధానాన్ని మరో ఏడాది పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందండి. విధులు నిర్వహించే రోజుల్లో ఉద్యోగులు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల 30 నిమిషాలు మనకైతే ఇక్కడ విధులు నిర్వహిస్తారు. ఉద్యోగుల సంఘం అభ్యర్థన మేరకు సీఎం చంద్రబాబు తాజాగా ఈ యొక్క ఫైల్పై సంతకం చేశారండి. ఇందుకు ఉద్యోగుల ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలపడం అయితే జరిగింది. ఇంకా అదేవిధంగా ఇవి కాకుండా మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే జూలై నెల ప్రారంభంలోనే ఇక్కడ ఏపీ ప్రభుత్వం ఉద్యోగులకైతే జీతాలు చెల్లించిందండి. జూలై 1 నుంచి ఉద్యోగుల ఖాతాలోకైతే జీతం పడుతుంది. గత వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయడంతో వేతన చెల్లింపులో కొంత జాప్యం జరిగిందని చెప్పుకోవచ్చండి. అయితే ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన టీడీపీ సంకీర్ణ ప్రభుత్వం ఉద్యోగాలకైతే ఇక్కడ నెల రోజుల్లోనే జీతాలు చెల్లిస్తుందండి. ఇందుకు కార్మిక సంఘాలు నాయకులు కృతజ్ఞత తెలపడం జరిగింది. దీని ద్వారా ఏపీలో అధికారం చేపట్టిన తర్వాత ఉద్యోగుల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్న టీడీపీ ప్రభుత్వం మనకైతే ఇక్కడ ఇప్పుడు మెడికల్ రియంబర్స్మెంట్స్ పథకం మనకైతే వీళ్ళు పొడిగిస్తూ నిర్ణయం కూడా తీసుకోవడం జరిగిందని చెప్పుకోవచ్చండి. ఈ విధంగా ఎవరైతే ఇక్కడ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కొన్ని కొత్త బెనిఫిట్స్ ఇవ్వబోతున్నారు. ప్రకారంగా టీడీపీ ప్రభుత్వం మనకి అధికారంలోకి వచ్చిన చాలామంది కూడా ఈ విధంగా కొన్ని గుడ్ న్యూస్లు అనేది అధికంగా మనం వింటామని చెప్పుకోవచ్చండి. ఈ విధంగా మనకైతే సరికొత్త పథకాలు మనకి త్వరలో అమలు కాబోతున్నాయి. ఇలాంటి మరిన్ని కరెంట్ అఫైర్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ.